హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. గాయ్స్ బేసిక్ వచ్చేసినప్పటికి ఈ వీడియోలో ఈరోజు నేను ఒక బడ్జెట్ మైక్ని అయితే అన్బాక్స్ చేసి చూపిస్తాను. బేసిక్ ఇది వచ్చేసినప్పటికి యూట్యూబర్స్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళకైతే పనికి వస్తుంది. ఇది వచ్చేసినప్పటికి నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ చేయడం జరిగింది గాయ్స్. ఇది వచ్చేసినప్పటికి ప్రైస్ నాకు 208 రూపీస్ అయితే పడింది. అయితే ఇప్పుడు కూడా ప్రైస్ సేమ్ ఉంది. బేసిక్గా ఇది ఎందుకు తెప్పించానంటే నేను నా కంప్యూటర్లో ఆడియో రికార్డ్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే ఈ మైక్ తెప్పడం జరిగింది. అలాగే ఈరోజు ఈ వీడియోలో మీకు ఈ మైక్ ఎట్లా పనిచేస్తుంది అలాగే కంపారిజన్ చేసి చూపిస్తాను అనమాట. మైక్ పెట్టక ముందు పెట్టిన తర్వాత డిఫరెన్స్ ఏంటో ఈరోజు ఈ వీడియోలో చూపిస్తాను అనమాట. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ మాత్రం నొక్కడం మర్చిపోద్దు. గాయ్స్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది అనమాట ఓవరాల్ ప్యాకేజ్ ఫ్లిప్కార్ట్ నుంచి అయితే వచ్చింది. ఇది ప్యాకేజ్ కనుక చూసుకున్నట్టయితే చాలా లైట్ వెయిట్ అయితే ఉంది. చేతిలో పట్టుకుంటే ఇమిడిపోయేలాగా ఉందన్నమాట. అంత చిన్నగా ఇచ్చారనమాట. అలాగే మనం దీంట్లో ఉన్న మైక్ గురించి కనుక మాట్లాడుకున్నట్లయితే మైక్ కూడా అంతే చిన్నగా ఉందన్నమాట. బేసిక్గా 160 రూపీస్కి ఇంతకంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఎందుకంటే ఎవరైతే 800, 900 పెట్టి బోయా మైక్స్ కొంటున్నారో, బోయా M1 మైక్ కొంటున్నారో వాళ్ళు వాళ్ళ బడ్జెట్కి పెట్టిన మనీకి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు. కానీ 160, 150 రూపీస్ పెట్టిన మైక్ అయితే మనము ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయకూడదు. అలాగే కొనేవాళ్ళు కూడా ఎవరైతే లో బడ్జెట్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే ఈ మైక్ని అయితే కొనుక్కోవాలి. ఎందుకంటే బేసిక్ యూజ్ కోసం మాత్రమే. అలాగే మనం ఇప్పుడు మైక్ చూసినట్లయితే నాకెందుకు ఈ మైక్ ఫస్ట్ ఆర్డర్ పెట్టాలనుకుంటానంటే నేను నా కంప్యూటర్లో నేను ఆడియో రికార్డ్ చేసి దానికి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే నా దగ్గర మైక్ లేదు కాబట్టి చీప్లో అయితే ఈ మైక్ తెప్పించాను అనమాట. మైక్ చూసుకున్నట్లయితే ఇది అనమాట ఓవరాల్ మైక్. మనకు ప్యాకేజ్లో మైక్ తప్పితే ఇంకేం రాలేదు. అలాగే మనం ఇక్కడ ఈ స్పాంజ్ కనుక తీసినట్లయితే మనకి ఇక్కడ మైక్రోఫోన్ అయితే కనబడుతుంది. అలాగే మనకు వీళ్ళు ఒక స్పాంజ్ మాత్రమే ఇవ్వడం జరిగింది. దీనికంటే ఒక ఎక్స్ట్రా స్పాంజ్ అయితే ఇవ్వడం జరగలేదు. అలాగే మైక్ వైర్ లెంత్ కనుక చూసుకున్నట్లయితే ఇంత మైక్ లెంత్ అయితే ఇచ్చారనమాట. మనము ఫ్లిప్కార్ట్లో ఏదైతే ఇమేజెస్ చూస్తామో దాన్ని చూసి అసలు మోసపోకూడదు. ఎందుకంటే వాళ్ళు అక్కడ చూపించడం అయితే చాలా లెంతీగా చూపిస్తారు. కాకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఓవరాల్ లెంత్ అయితే ఈ లెంత్ అయితే ఉంది. ఇప్పుడు బేసిక్గా నేను మీకు ఈ వీడియోలో 2 క్లిప్పింగ్స్ అయితే చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్ పెట్టుకోకుండా రికార్డ్ చేసిన క్లిప్పింగ్ ఒకటి చూపిస్తాను. దాని తర్వాత మైక్ నా కాలర్ నెక్ పెట్టుకొని మైక్ రికార్డ్ చేసిన తర్వాత మైక్ పెట్టుకొని రికార్డ్ చేసిన క్లిప్పింగ్ అయితే చూపిస్తాను. దాని తర్వాత నా పీసీలో నేను ఆడియో ఒకటి రికార్డ్ చేస్తాను ఈ మైక్ని యూస్ చేసి. సో ఓవరాల్ మీకు ఈ వీడియోలో 3 క్లిప్పింగ్స్ అయితే చూపిస్తాను. గాయస్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మైక్ని అయితే ఫోన్కి అయితే కనెక్ట్ చేశాను అనమాట. ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా ఈ మైక్లోంచే రికార్డ్ అవుతుంది. అలాగే మీరు చేయాల్సిన ఇంకో విషయం ఏంటంటే మీరు ఏదన్నా ఈ క్లిప్లో వాయిస్ ఏదన్నా ఎక్స్ట్రాగా రికార్డ్ అవుతుందా, అలాగే వాయిస్ క్లారిటీ ఎలాగుంది, అలాగే నెక్స్ట్ వీడియోకి ఈ వీడియోకి ఏదైనా కంపారిజేషన్ చేసి చూపించండి. ఎందుకంటే నేను ఈ క్లిప్పింగ్ మైక్తో యూస్ చేసి మాట్లాడుతున్నాను. నెక్స్ట్ క్లిప్పింగ్ ఏదైతే ఉందో అది మైక్ లేకుండా మాట్లాడతాను అనమాట. సో ఏదైనా డిఫరెన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. గాయస్ అయితే ఇప్పుడు నేను మాట్లాడే ప్రతి మాట కూడా మైక్ తీసేసే మాట్లాడుతున్నాను అనమాట. అలాగే నేను ఇందాకలా మైక్ పెట్టుకొని ఎంత లౌడ్గా అయితే మాట్లాడానో ఇప్పుడు కూడా అంతే లౌడ్గా మాట్లాడుతున్నాను. సో మీరు ఇక్కడ డిఫరెన్స్ అయితే గమనియండి. అలాగే నేను వీడియో ఎండ్లో చెప్తాను అనమాట నాకు ఎట్లా అనిపించింది ఈ మైక్ తోటి, అలాగే ఏదైనా డిఫరెన్స్ ఏదైనా ఉందా అనే విషయాన్ని అయితే వీడియో ఎండింగ్లో అయితే చెప్తాను అనమాట. గాయస్ ఇప్పుడైతే నేను ఈ మైక్ అనేది పీసీకి అయితే కనెక్ట్ చేశాను అనమాట. ఇప్పుడైతే నేను రికార్డింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఓకే గాయస్ రికార్డింగ్ అయితే స్టార్ట్ అయింది. బేసిక్గా వచ్చేసినప్పటికీ ఈ ప్రైస్ రేంజ్లో నాకు తెలిసినంత వరకు ఇది బెటర్గా రికార్డ్ చేయదు. అలాగే నాయిస్ క్యాన్సిలేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువ వాయిస్ అనేది రికార్డ్ అయిపోతుంది అనమాట. మనం మాట్లాడేదానికంటే అవుటర్ వాయిస్ అనేది ఎక్కువ రికార్డ్ అయిపోతుంది. అలాగే మనం ఇక్కడ మైక్ ఓవరాల్ బిల్డ్ క్వాలిటీ కనుక చూసుకున్నట్లయితే మనకు వైర్ వచ్చేసినప్పటికీ చాలా థిన్గా అయితే ఇచ్చారనమాట. సో ఓవరాల్గా ఇందాక ఒక రికార్డ్ అయితే చేశాను అనమాట. ఈ మైక్లోంచి పీసీలో ఒక ఆడియో అయితే రికార్డ్ చేయడం జరిగింది. అది నేను ఒకసారి విన్నాను. సో నాకు అనిపించింది ఏంటంటే మైక్ అనేది చాలా లో వాయిస్లో అయితే రికార్డ్ చేస్తుంది. మనం అనుకున్నంత రేంజ్లో అయితే మైక్ అయితే లేదు. సో ఎవరైతే కొనాలనుకుంటున్నారో వాళ్ళకైతే ప్రిఫర్ చేయను అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చూపించే క్లిప్లో అయితే నేను రికార్డ్ అయిన ఆడియోని స్క్రీన్ రికార్డ్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో అప్పుడు మీరు మూడు వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి కంపేర్ చేసుకొని ఒకవేళ కొనాలి అనుకుంటే కొనండి. నేనైతే ఈ మైక్ అయితే కొనడానికి సజెస్ట్ చేయను. ఎవరైతే కొనాలి అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా బోయా M1 మైక్ అయితే కొనండి. అండ్ ఎవరైతే లో బడ్జెట్ ఉండి పూర్ ఆడియో క్వాలిటీ వచ్చినా పర్లేదు అనుకున్న వాళ్ళైతే ఈ మైక్ని అయితే కొనొచ్చు.
గాయస్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేనైతే నా పీసీ స్క్రీన్ మీద అయితే ఉన్నాను. బేసిక్గా వచ్చేసినప్పటికైతే నేను మానిటర్ని అయితే యూస్ చేయడం లేదు. సో టీవీనే ఒక మానిటర్ లాగా యూస్ చేస్తున్నాను అనమాట. ఇందాకలేదు ఏదైతే మాట్లాడానో ఆడియో అంతా ఇక్కడైతే రికార్డ్ అయితే జరిగింది. 1 minute 25 seconds అయితే ఆడియో రికార్డ్ అవ్వడం అయితే జరిగింది. సో నేనైతే టీవీ వాల్యూమ్ని 100లో అయితే సెట్ చేస్తున్నాను అనమాట. సో టీవీలో 100 వాల్యూమ్లో ఆడియో ప్లే అయితే ఎట్లుంటుందో మీ అందరికి తెలిసే ఉంటుంది. సో 100 వాల్యూమ్లో సౌండ్ అంతా దద్దరిల్లిపోతుంది టీవీలో అయితే. ఇందాకలో అయితే ప్లే చేసి చూడడం అయితే జరిగింది. నాకైతే పూర్ ఆడియో క్వాలిటీ అయితే ఇక్కడ నాకు అనిపించింది అనమాట. సో ఇప్పుడు మీరు కూడా వినండి. సో వింటున్నారు కదా గాయస్, అసలుకి ఆడియో అయితే నాకైతే వినపడుతుంది. మీకు వినపడుతుందో లేదో కూడా నాకు తెలియదు. సో 150 రూపీస్కి ఇంతకంటే ఎక్కువ రాదు. ఎవరైతే కొనాలనుకుంటున్నారో, తక్కువైనా పర్వాలేదు కొనాలనుకుంటున్నారు అనుకున్నట్లయితే కొనండి. ఎవరైతే మంచిగా ఆడియో రికార్డ్ చేయాలి, ప్రొఫెషనల్గా రికార్డ్ చేయాలి అనుకున్న వాళ్ళైతే బేసిక్గా ఇట్లాంటి తక్కువ రేట్లో ఉన్న వాటిని అయితే అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఆడియో ఈవెన్ నాకు కూడా సరిగ్గా వినపడట్లేదు. వీడియోలో రికార్డ్ అవుతుందో కూడా తెలియదు నాకు. సో ఇంకోసారి అయితే వినడానికి ట్రై చేయండి. వినపడుతుందో లేదో నాకైతే తెలియదు. రికార్డ్ అయిన ఆడియోని స్క్రీన్ రికార్డ్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో అప్పుడు మీరు మూడు వీడియోస్ ఏదైతే ఉన్నాయో అవి సో వినపడిందని అనుకుంటున్నాను. ఈ వీడియోకి అయితే ఇంతే. ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం నొక్కడం మర్చిపోవద్దు.